keychain. The joyous path. ఈరోజు మనం ద బ్లూ బస్ టూర్స్ గురించి చదువుకోబోతున్నాము. అది 1938 సంవత్సరం సెప్టెంబర్లో మెహరాబాద్ కొండ మీద అప్పటికి ఈ పాశ్చాత్యులు అలాగే భారతదేశ స్త్రీలు ఇంకా అంతకుముందు ఉండేవాళ్ళ కంటే మరింత మంది పెరిగారు. వాళ్ళందరూ కూడా ఈ కొండ మీద కొత్త జీవితానికి అలవాటు పడుతున్నటువంటి సమయం. అదే సమయంలో యుద్ధం కూడా మొదలవబోతోంది. రెండవ ప్రపంచ యుద్ధం గురించిన వార్తలు ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ 1938 సెప్టెంబరు, అక్టోబరు ఈ మధ్యకాలంలో బాబా అనేక సార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. అలాగే స్త్రీలతో కూడా సమావేశమయ్యేవారు. రాబోయే యుద్ధం గురించి మాట్లాడుతూ ఉండేవారు. వాళ్ళ అంటే ఈ ఆశ్రమవాసుల జీవితాల్లో కలిగే మార్పు గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అనేక చర్చలు చేశారు. దాని నుండి మణి అనేక విషయాలు తన డైరీలో పొందుపరిచేది. ఒకరోజు బాబా స్త్రీలతో కూర్చుని ఒక కీర్తన లేదా ఒక గజలో లేదా బహుశా కవ్వాలియో అయ్యుండవచ్చు, ఆ పాటలో అర్థాన్ని వివరిస్తూ గడిపారు. అనుకోకుండా బాబా వాళ్ళందరినీ కూడా, మీరందరిలోనూ ఒక ఆలోచన ఎందుకు వచ్చింది, భారతదేశమంతా పర్యటించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అని, ఎలా వచ్చింది అని అడిగారు. అది విని అందరూ కూడా బాబా ఏదో తమాషా చేస్తున్నారేమో అని అనుకున్నారు. ఆ రోజు సాయంత్రం టేబుల్ టెన్నిస్ ఆడి వచ్చారు. మళ్ళీ ఇక్కడ షెడ్లో కూర్చుని భారతదేశ పర్యటన గురించి చర్చించారు. 20 మంది పట్టే ఒక బస్సులో మనమంతా కూడా మార్చిలో బయలుదేరబోతున్నాం. రాత్రి సమయాలలో టెంట్స్ వేసుకుని పగటి సమయాల్లో మనం ప్రయాణం చేద్దాము అని బాబా చెప్పారు. బాబా సరదాగా జోక్ చేస్తున్నారేమో అని స్త్రీ మండలి వారందరూ కూడా భావించారు. కొన్ని రోజుల తర్వాత గదిలో సమావేశమయ్యారు. బాబా రాబోతున్న యుద్ధం గురించి చెప్తూ ప్రపంచమంతా కూడా ఈ యుద్ధంలో పాల్గొంటుంది అంటూ అంతటా దాని ప్రభావం కూడా ఉంటుంది అని చెప్పారు. ఆ రోజుల్లో కింది మెహరాబాద్లో మస్తులు పిచ్చివారి ఆశ్రమం ఉండేది. దాన్ని ప్లీడరు సంరక్షణ చేస్తూ ఉండేవాడు. ప్లీడర్ గురించి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. తొలి రోజుల్లో అంటే అతడు చిన్న వయసులోనే బొంబాయిలో నివసించేవాడు. అతనికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఏర్పడింది. అనేక మంది గురువులను అలాగే సాధు సంతులను కలుస్తూ ఉండేవాడు. ప్రతి వారము కొన్ని రోజులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి మహాపురుషుల్ని కలుస్తూ ఉండేవాడు. అందులో భాగంగా బాబాను కూడా అనేక సార్లు దర్శించాడు. వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకసారి బాబా అడిగారు, ఎందుకు వస్తున్నావు, ఇది 7వసారి నువ్వు రావడం అని చెప్పారు. నాకు భగవద్ అనుభవం కావాలి అని అతడు సమాధానం చెప్తే, అయితే నువ్వు ఒక గురువుని ఆశ్రయించాలి అన్నారు. బాబా నువ్వే నాకు గురువు అంటూ బాబాను ఆశ్రయించాడు. అప్పటి నుండి బాబా చెప్పినట్లుగా బాబా విధేయత, బాబా మాటల పట్ల బాబా ఆదేశాల పట్ల విధేయత చూపిస్తూ చాలా రోజులు, చాలా సంవత్సరాలు బాబా ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటూ మౌనంగాను అలాగే ఏకాంతవాసంలోనూ అలాగే
ఉపవాసం కూడా చేస్తూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు అతడు చేశాడు. ఈ సమయంలో ఈ కింది మెహరాబాద్‌లో ఉన్నటువంటి పిచ్చివారు, మస్తుల ఆశ్రమాన్ని సంరక్షిస్తూ ఉండేవాడు. బాబా ఒక సందర్భంలో ఒక ప్రదేశాన్ని చూపించి అక్కడ పూర్తిగా శుభ్రత పాటించమని, అక్కడ శుభ్రంగా ఉండేలా చెయ్యమని ప్లీడర్‌ని ఆదేశించారు. అతడు అలాగే సంరక్షిస్తూ ఉండేవాడు. ఒక మస్తో మరి పిచ్చివాడో నాకు గుర్తులేదు కానీ, అతడు వచ్చి అక్కడ ప్రతిరోజు ఉమ్ము వేస్తూ ఉండేవాడు. ఎంత చెప్పినా అతడు వినలేదు. ప్లీడర్ శుభ్రం చేసి ఉంచేవాడు. మళ్ళీ అతడొచ్చి ఉమ్ము వేస్తూ ఉండేవాడు. ఎంత చెప్పినా వినకపోయేసరికి ప్లీడర్ విసుగు వచ్చి అతడి చేతిని పట్టి లాగాడు. చెయ్యి బహుశా మెలిపెట్టి ఉంటాడు. దాంతో ఆ మస్తుకి చాలా కోపం వచ్చింది. ఏమీ మాట్లాడకుండా కూర్చుండిపోయాడు. బాబా వచ్చి ఏమైంది అని అడిగేసరికి ఈ విషయం బయటపడింది. బాబా ప్లీడర్‌ని విపరీతంగా దూషించారు. అప్పుడు ప్లీడర్, నిన్ను ఆనందపరచలేని నేను ఇక్కడ ఉండడం అనవసరం బాబా, నన్ను బయటికి పంపించేయి, అనుమతి ఇయ్యి, నేను వెళ్ళిపోతాను అని ప్లీడర్ బాబాను ఆశ్రయించాడు. అప్పుడు బాబా అంటారు, అయితే నువ్వు ఒక పని చెయ్యి, అప్పుడు నువ్వు వెళ్ళిపోదు గాని. ఈలోగా అతడు చేయవలసిన పనేమిటో బాబా చెప్పారు. ఈ మస్తులతోటి, పిచ్చివారితోటి ఒక నాటకాన్ని ప్రదర్శించాలి. అది రాజా గోపీచంద్ అనే నాటకం. మస్తులు, పిచ్చివారు వాళ్ళ మనసులు మనకు తెలుసు. బాబా చెప్పినట్లుగా పిచ్చివారి మనసు అతి వేగంగా పనిచేస్తూ ఉంటుంది. మస్తుల మనసు అతి తక్కువ స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళ ఇద్దరినీ కలిపి ఒక నాటకాన్ని ప్రదర్శించడం మాటలతో పని కాదు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ ప్లీడర్ బాబా ఆదేశాన్ని అనుసరించి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. వాళ్ళందరూ ఎంతగానో సతాయించినా సరే బాబా ఆదేశాన్ని అనుసరించి వాళ్లకు ఈ రాజా గోపీచంద్ అనేటువంటి నాటకానికి రిహార్సల్స్ చేయడం ప్రారంభించాడు. బాబా ఎప్పుడైతే ఈ భారతదేశ పర్యటన గురించి, అలాగే రాబోతున్న యుద్ధం గురించి చెబుతూ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ నాటక ప్రదర్శన అయిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వస్తాను అని కూడా వీళ్లతో చెప్పారు. ఈ యుద్ధం గురించి చెప్తూ బాబా, రాబోయే యుద్ధంలో తుపాకులు కాల్చడం ఉండదు, బాంబులు వేయబడతాయి, అలాగే అప్పుడు మౌనం విడిచిపెడతాను, ఇది యుద్ధ నిర్ణయానికి గుర్తుగా ఉంటుంది అని కూడా బాబా చెప్తూ వచ్చారు. అలాగే పిచ్చివారి, మస్తుల నాటకాన్ని కూడా వేయిస్తున్నట్లు, అంటే దానికి సంబంధంగా ఈ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి ఇది నాటకం ప్రదర్శించడం అనేది అది యుద్ధ నిర్ణయానికి గుర్తుగా బాబా నిర్ణయించి ఉంటారు అని కూడా ఒక వ్యక్తి ఊహించట. ఆ సమయంలో బాబా ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు. ఎవరో అడిగారు, ఎందుకు ఈ బాధలు, ప్రాపంచిక బాధలు, యుద్ధాలు, శాంతి ఇవన్నీ ఏమిటి అని అడిగితే బాబా సమాధానం చెప్పారట. భౌతిక, మానసిక బాధల గురించి చెప్పి మనకు తెలియని శాశ్వతానందం కొరకు ఈ ప్రాపంచిక బాధలు అవసరము అని తెలియజేశారు. బాబా తన చుట్టూ ఉన్నటువంటి మండలి వారు చేరి ప్రశ్నించడము, చర్చించడము జరిగేటప్పుడు అదే సమయంలో ఆయన తన విశ్వకార్యాన్ని ఎలా నిర్వహిస్తారో వివరిస్తూ ఉండేవారు. యుద్ధం గురించినటువంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ కింది మెహరాబాద్ ప్రాంతంలో బాబా ఆశ్రమాలు, హాస్పిటల్స్, పిచ్చివారి ఆశ్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేసి ఉన్నాయి. అక్కడ ఖాళీ చెయ్యమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాబా
ఎక్కడికి వెడితే మంచిది, అలాగే వెళ్ళగలిగినటువంటి వివిధ ప్రదేశాలేమిటి, ఇవన్నీ కూడా చర్చించేవారు. అంటే ఎక్కడికి వెడితే బాగుంటుంది, మెహరాబాద్ నుండి ఏ ప్రాంతంలో మనకి అనుకూలంగా ఉంటుంది, ఇవన్నీ చర్చించేవారు. లేదా ఏదైనా ద్వీపానికి వెడదామా, లేక వివిధ బయట ప్రదేశాలు యూరప్ లాంటి ప్రదేశాలకు వెడితే ఎలా ఉంటుంది, ఇవన్నీ చర్చించేవారట. అలాగే బాబా నడుపుతున్నటువంటి మ్యాగజైన్, హాస్పిటల్, ఈ పిచ్చివారి ఆశ్రమం అన్నీ ఇక్కడే ఉంటాయి. ఫిబ్రవరిలో మనం బయలుదేరబోతున్నాము అని చెప్పారు. అలాగే ఈ నాటకంలో పాల్గొన్నటువంటి ఈ మస్తులు పిచ్చి వాళ్ళని కొంతమంది వాళ్ళ స్వస్థలాలకి పంపించి వేస్తాను అని కూడా చెప్పారు. ప్లేడర్కి మరో డ్యూటీ అప్పగించబడుతుంది. ఇదంతా యుద్ధ పరిస్థితులతో ముడిపడి ఉంది. అందువలన మీకు అందరికీ ఒక గొప్ప సర్ప్రైజ్ కలగబోతోంది అని కూడా బాబా స్త్రీ మండలి వారితో చెప్పారు. అంతేకాకుండా ఈ యుద్ధం గురించి చెప్తూ బాబా ఆధ్యాత్మికంగా భగవంతుడు తప్ప అంతా శూన్యం, అందువలన నిజానికి యుద్ధం, శాంతి ఇవి ఏమీ లేవు. కానీ బాహ్యంగా యుద్ధం భయంకరమైన విషయం. ప్రాపంచికంగా యుద్ధం వలన అనేక నష్టము, ప్రాణ నష్టము, ఆస్తుల నష్టము జరుగుతాయి. ఇది కానీ ఆధ్యాత్మిక తిరుగుబాటుకి ఇది అవసరం. కానీ యుద్ధాన్ని నేను అనుమతించను. ఆధ్యాత్మిక కారణాల కొరకు యుద్ధం తప్పదు అని బాబా చెప్తున్నారు. తర్వాత అక్టోబర్ 2వ తేదీన సమావేశమై బాబా, ఈరోజు నేను అనేక మందితో భారతదేశ పర్యటన గురించి చర్చించాను. ఒక కొత్తగా నిర్మించబడిన బస్సు, అలాగే దాంట్లో కొత్త ఇంజిన్, కుషన్ సీట్లు, సామాను వేయడం కోసం పైన ప్రదేశం. దీనికి మీరందరూ ఎంత కావాలనుకుంటున్నారు, ఎంత సొమ్ము కావాల్సి ఉంటుంది అని మీ ఉద్దేశం? 6,000 రూపాయలు కావాలి. ఇది చాలా ఎక్కువ మొత్తం, అందరూ సహకరించాలి. మనకు కావలసిన 6,000 రూపాయలు ప్లస్ పెట్రోల్ ఖర్చులు ఎలా వస్తాయి? ఆహారం ఖర్చులు అంటారా, ఇవన్నీ ఇక్కడ ఎలా జరుగుతున్నాయో అక్కడ కూడా ఆహారానికి అంతే ఖర్చు అవుతుంది. కాబట్టి రోజు 200 మైళ్ళు ప్రయాణించాలి. అలా మొత్తం 1,500 మైళ్ళు ప్రయాణించబోతున్నాం. అందువలన పెట్రోల్కి కావాలి, ఆయిల్కి కావాలి, అలాగే 4 కొత్త టైర్లు కొనుక్కుని వెడదాం. నెలకు 120 రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. బస్సు మనం కొంటే అది మనకే ఉండిపోతుంది. మనము అంతా కలిసి ఎంతంత ఇవ్వగలము అంటూ బాబా స్త్రీ మండలి వారితో చర్చించారు. బాబా స్వయంగా 2,000 రూపాయలు సమకూరుస్తాను అని చెప్పారు. ఎలిజబెత్ 1,000 రూపాయలు, మన్సారి గుల్మాయి కలిసి 1,000 రూపాయలు, నోరినో 1,000 రూపాయలు, హెలెన్ హేడి కలిసి 1,000 రూపాయలు, మొత్తం 6,000 రూపాయలు బాబా అనుకున్నట్లుగా పోవైంది. అయితే ఇంతకు ముందు చెప్పారు, మీకు అందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని. అదేమిటో బాబా చెప్తున్నారు. అక్టోబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు, అంటే 2 నెలల కాలం, ఒకరోజు కింది మెహరాబాద్లో ఉంటాను, ఒక రోజంతా పై మెహరాబాద్లో, అప్పర్ మెహరాబాద్లో ఉంటాను. అది ఒక సర్ప్రైజ్. రెండవది ఏమిటి అంటే, డిసెంబర్ 15న మనం అంతా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి నెల రోజులు ఉందాం అన్నారు. అలాగే జనవరి నుండి మనం భారతదేశ పర్యటన చేయబోతున్నాము అని కూడా ప్రకటించారు.
సాయంత్రం 7 గంటలకి నా పని కొరకు నా గదిలో ఉంటాను అని కూడా చెప్పారు. ఇవి వాళ్ళకివ్వబోయే సర్ప్రైజులు. ఆ విధంగా బాబా స్త్రీ మండలి వారికి వారి జీవితాల్లో రాబోయే 3 సంవత్సరాల కాలంలో భారతదేశ పర్యటన గురించి, అంటే వాళ్ళు చేయబోయేటటువంటి పర్యటన గురించి చెప్పారు. బస్సులో, రైల్లో, బోట్లో ఇలా 2/3 వంతు ఇండియా పర్యటన జరగబోతోంది. బాబా అవతార కాలంలో గొప్ప సాహసోపేతమైనటువంటి ఈ పర్యటనను ద బ్లూ బస్ టూర్స్గా చెప్పుకుంటూ ఉంటాం. మొదటి పర్యటన గురించి అంటే క్లుప్తంగా మొదట మణి వివరిస్తోంది. మొదటి పర్యటన 6 నెలల కాలం సాగుతుంది. అది 1938 డిసెంబర్న ప్రారంభమై మే నెల, అంటే 39వ సంవత్సరం మే నెల 25న ముగిసింది. బాబాతో స్త్రీ మండలి వారందరూ కూడా హైదరాబాదు, బెనారస్, ఢిల్లీ, జైపూర్, అజ్మీర్, చివరగా మెహరాబాద్ చేరుకున్నారు. రెండవ బ్లూ బస్ పర్యటనలో బెంగళూరులో కొన్ని నెలలున్నారు. గోవా మీదుగా మెహరాబాద్ తిరిగి వచ్చారు. అది మొత్తం 10 నెలల కాలం. మూడవ పర్యటన స్త్రీలు బాబాతో రైల్లో కలకత్తా వెళ్ళారు. 22 రోజులు మాత్రమే ఉండి తిరిగి మెహరాబాద్ వచ్చేశారు. 4వ పర్యటనలో భాగంగా బ్లూ బస్ టూరు 9 నెలలు సాగింది. బాబాతో కలిసి స్త్రీలందరూ కూడా శ్రీలంక వెళ్ళారు. ఉత్తర భారతదేశంలో క్వెట్టా చేరుకుని అక్కడ నుండి వెనక్కి తిరిగి మెహరాబాద్ వచ్చారు. 5వ పర్యటన అప్పటికి బ్లూ బస్ పాతదైపోయింది. అందులో బాబా స్త్రీలతో కలిసి పంచగని వెళ్ళి కర్వార్ వెళ్ళి చివరగా మెహరాబాద్ వచ్చారు. అది 3 నెలల కాలం. 6వసారి చివరిసారి బాబా తన వారితో రైల్లో మెహరాబాద్ నుండి డెహ్రాడూన్ వరకు వెళ్ళి తిరిగి లోనావాలా మీదుగా మెహరాబాద్ వచ్చేశారు. ఇది 11 నెలల కాలం. కిట్టి ఈ పర్యటనల గురించి ఇలా వ్రాసింది. ఈ పర్యటనలు ముఖ్యంగా 3 ప్రయోజనాలు కొరకు జరిగాయి. ఒకటి, మస్తుల కార్యం. రెండవది, బాబా విశ్వ ఆధ్యాత్మిక కేంద్రాల కొరకు ప్రదేశాలను వెతకడం. మూడవది ఏమిటంటే చారిత్రక ప్రాధాన్యత కలిగిన నగరాలను సందర్శించడం. అక్కడ ఉన్నటువంటి అందమైన ప్రదేశాలు, అలాగే పవిత్రాత్మల, సాధువుల సమాధుల దర్శనం, దాంతోపాటు బాబా ఆంతరంగిక కార్యం. వీటితో పాటు క్రమశిక్షణ, శిక్షణ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. రానో ఇదే విషయాన్ని ఇలా వ్రాసింది. బాబాతో పాటు ప్రయాణం చేసిన కాలం మాటలలో చెప్పలేనిది. ఎన్నో కథలతో కూడుకుని ఉన్నాయి. నిజానికి అదొక ప్రత్యేకమైనది. అంతటికీ బాబా ప్రేమే కారణం. విధేయత కారణంగా ఈ ప్రేమ ప్రేరేపించబడుతుంది అని చెప్పింది. ఇక బ్లూ బస్ గురించి విషయాలు మణి వ్రాస్తోంది. నిజానికి ఆ బస్సు 20 మంది మాత్రమే పట్టేందుకు నిర్మించబడింది. కానీ బాబా స్త్రీ మండలి వారే కాకుండా ఆ సమయంలో సెలవులకు వచ్చినటువంటి అనేక మంది కూడా ఈ ప్రయాణంలో ఉన్నారు. అంతేకాకుండా బాబా అనేక మందిని కూడా పిలుస్తూ ఉండేవారు. మెహ్రూ, నాజు, హిల్లా, సర్వార్, ఆర్నవాజ్, నర్గీస్ వీళ్ళందరూ బాబా సన్నిహిత కుటుంబాలలో ఉండేటటువంటి పిల్లలు.
అలాగే వీళ్ళతో పాటు మరికొంతమంది కూడా వచ్చి చేరారు. అలాగే ఈ బస్సుతో పాటు కార్లు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. బస్సులో వీళ్ళందరూ కలిసి చాలా ఇరుకుగా కూర్చునేవారు. అంతా నిండుగా ప్యాక్ అయ్యి ఉండేది. బస్ అంతా కూడా స్త్రీలతో పూర్తిగా నిండిపోయింది. మధ్యలో స్టూల్స్ వేసేవాళ్ళు. సామాను, బెడ్డింగులు, మూటలు, బుట్టలు ఇవన్నీ కాదు. ఒక్కొక్కసారి పెంపుడు జంతువులు కూడా వీళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ఉండేవి. మెహరా ఒకసారి తమతో పాటు చిలుకను తీసుకువెళ్ళింది. అలాగే ఒక్కొక్కసారి కోతి, ఒక కుక్క కూడా ఉన్నాయి. గోల్డెన్ ఫిష్, ఈ ఫిష్ బౌల్‌ని కూడా మణి తన ఒడిలో పెట్టుకుని ఒక్కొక్కసారి ప్రయాణం చేసింది. మణి ఈ బ్లూ బస్ టూర్ గురించి డైరీలు వ్రాయడం ప్రారంభించింది. అలా ప్రారంభించడానికి ముందు భగవంతుడిని ప్రార్థిస్తూ, ప్రియమైన భగవంతుడా, ఏదైనా ఒక చిన్న విషయాన్ని చూసినప్పుడు దాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని ప్రసాదించు. అలాగే దానితో వ్యవహరించే సామర్థ్యాన్ని కూడా ప్రసాదించు అని మొట్టమొదట వ్రాసుకుంది. నిజానికి ముఖ్యంగా బాబా వారితో ఉన్నారు. అందువలన ఎవ్వరూ ఏదైనా సరే చెయ్యగలిగి ఉండేవాళ్ళు. అందరూ కూడా ఆనందంగా ఎన్నో పాటలు పాడుకునేవారు, నవ్వుకునేవారు, వాదించుకునేవారు. ఒక ప్రక్క పెంపుడు జంతువుల హడావిడి. అందరూ ఈ చిన్న బస్సులోనే ప్రయాణం. బస్సు దిగినప్పుడు చూస్తే వాళ్ళ ఆకారాలు ఎలా ఉండేవి అంటే పూర్తిగా దుమ్ముతో నిండిపోయేవి. చూసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో పిండి మరలో పనిచేసి వచ్చిన వారేమో అని అనుకునేవారట. కిందకి దిగినటువంటి కేటి మణిని వెక్కిరిస్తూ ఎలా ఉన్నావో చూసుకో అనేది. మణి కూడా నువ్వెలా ఉన్నావో ముందు చూసుకో అనేది. కేటి తలపై దుమ్ము పడకుండా గుడ్డలు చుట్టుకునేది. అయినా కళ్ళు, ముఖము దుమ్ము కొట్టుకుపోయి ఉండేది. బాబాతో బస్సులో ప్రయాణం అంటే తరచుగా ఆగిపోతూ ఉండేవాళ్ళు. అందరూ దిగాలంటే ముందర స్టూల్స్‌ని దింపాలి. అలాగే బెడ్డింగులను దింపాలి. మరి ఎందుకో ఏదో కారణంగా ఆగిపోయేవాళ్ళు. బహుశా ఒక విచిత్రమైన మర్రి చెట్టుని చూపించడానికి బాబా దింపేవారేమో. లేదా మధ్యాహ్నం భోజనానికి దింపుతూ ఉండేవాళ్ళు. కొన్నిసార్లు అందమైన దృశ్యాలు కూడా చూసేందుకు ఆ బస్సు నుండి దిగమనేవారు బాబా. అక్కడ జలపాతాలు, పర్వత శ్రేణులు ఇవన్నీ కూడా అందమైనటువంటి ఆ ప్రకృతిని ఆస్వాదించేవాళ్ళు. కొన్ని నిమిషాలయ్యాక బాబా సైగ చేసేవారు. అందరూ బస్సు ఎక్కేసేవారు. వారి వారి స్థానాల్లో కూర్చునేవారు. ప్రయాణం తిరిగి ప్రారంభమయ్యేది. ఈ మధ్యలో లెక్కలేనన్ని సార్లు టైర్లు పంక్చర్లయ్యేవి. ఇంజన్ సమస్యలు తలెత్తాయి. తప్పుదోవ పట్టడాలు అంటే దోవ తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోవడము, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ సరైన దారిలో ప్రయాణించడం. కొన్నిసార్లు వీళ్లతో పాటు వచ్చే కారు దారి తప్పేది. అది మళ్ళీ వెనక్కి వచ్చి ఈ బస్సుని గుర్తించి తిరిగి బస్సుతో పాటు ప్రయాణమయ్యేది. అలాగే బస్సు కూడా కొన్నిసార్లు దారి తప్పి మళ్ళీ వెనక్కి వచ్చి కారు కనపడ్డాక మళ్ళీ దానితో పాటు ప్రయాణం చేయడం జరిగేది. ఇలాంటి ఇదంతా కూడా మనం మనోఫలకాల మీద మనం ఊహించుకుంటే ఒక పాత సినిమాల్లో ఒక కామెడీ సీన్ లాగా మనకి కనిపిస్తుంది అని ఇక్కడ మణి వ్రాస్తోంది. ఒక్కొక్కప్పుడు డాక్ బంగ్లాల్లో ఉండేవాళ్ళు, కొన్నిసార్లు హోటల్స్‌లో ఉండేవాళ్ళు. చాలా కాలం ఉండవలసి వచ్చినప్పుడు బంగ్లాలు అద్దెకు తీసుకునేవాళ్ళు. మణి ఎప్పుడు మెహ్రాతో ఉండేది. ఈ పర్యటనలలో మెహ్రా, మణి, ఇతర భారతీయ స్త్రీలు కొంతమంది,
ఇంకా ఎవరికీ కనపడకుండా ఏకాంతవాసంలోనే ఉంటూ ఉన్నారు. వారిని పురుషులు కనపడకుండా, అలాగే ఇతర బయట వాళ్ళు కూడా కనపడకుండా వీళ్ళందరినీ కూడా బస్సు ఎక్కించవలసినటువంటి బాధ్యత కిట్టిది. అలా ఇతరుల కంట పడకుండా స్త్రీ మండలి వారిని బస్సు ఎక్కించడం కిట్టి డ్యూటీ. సాధారణంగా పురుష మండలి వారు వీళ్ళందరికంటే ముందుగానే రైల్లో ఆ ప్రదేశానికి వెడుతూ ఉండేవారు. అలా బస్సు అందరూ ఎక్కాక కిటికీ తెరలు లాగివేయాలి. కిటికీ అంటే బస్సుకి కిటికీకి ఉన్నటువంటి తెరలు లాగి పెట్టాలి. డ్రైవర్ వెనుక వైపు బాబా కూర్చునేవారు. సాధారణంగా ఎలిజబెత్ డ్రైవ్ చేసేది. మెహ్రా బాబా పక్కన కూర్చునేది. తర్వాత మణి. ప్రయాణంలో బాబా ప్రేమను ఏ విధంగా వ్యక్తం చేసేవారు అంటే తమాషాలు చేస్తూ, ముఖ్యంగా పాశ్చాత్య స్త్రీలకు ఇదంతా వెగటుగా కనిపిస్తుంది. ఏమిటి అందరూ కలిసి ఒకే బస్సులో దుమ్ము కొట్టుకుపోయినటువంటి రోడ్ల మీద ప్రయాణం అంటే వాళ్ళకి నిజంగా ప్రాణ సంకటంగానే ఉండేది. కానీ ఇక్కడ బాబా ప్రేమికులు వాళ్ళు అన్నింటినీ వదిలిపెట్టి బాబా కోసమే వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి బాబా ప్రేమతో పాటు వాళ్ళను తమాషాలు కూడా చేస్తూ ఉండేవారు. వాళ్ళని టీజ్ చేసేవారు, ఆట పట్టించేవారు. నోరినా గురించి చెప్తూ గతంలో ఆమె పూజారిగా ఉండేది. ర్యాను, కిట్టి ఆమెకు ప్రత్యర్థులుగా కూడా వాళ్ళు గత జన్మల్లో ఉండేవారు. ఇరేన్ గుర్రపు శాలలో పనిచేస్తూ ఉండేవాడు. గుల్మాయి సూనామాసి భర్త. ఎలిజబెత్ నోరినా భార్య. అప్పుడు ఆమె రోజంతా అతన్ని సతాయించేది. ఇలా అందరికీ మారుపేర్లు పెట్టడము, లేదా గత జన్మల గురించి తమాషా సంఘటనలుగా చెప్పడము, ఇవన్నీ బాబా చేసేవారు. మెహ్రా, మణి మొదట బస్సులో ప్రయాణించారు. తర్వాత బాబాతో పాటు కారులో ప్రయాణించారు. ఆ కారుని ఎలిజబెత్ డ్రైవ్ చేసేది. ఈ బ్లూ బస్ టూర్స్లో కూడా అంతకుముందు చెప్పుకున్నాం, మణి ఒక కెమెరాతో బాబా ఫోటోలు తీస్తూ ఉండేది కొండ మీద. ఆ కెమెరాతోటే ఈ బ్లూ బస్ టూర్స్లో మణి ఫోటోలు తీసింది. అలా బాబా వెళ్ళిన చోట మణి ఫోటోలు తీస్తూ ఉండేది. బ్లూ బస్ టూర్స్ గురించి మణి విస్తృతమైనటువంటి సమాచారాన్ని తన డైరీల్లో పొందుపరిచింది. ఆగిన చోటల్లా ఆమె డైరీ వ్రాస్తూ ఉండేది. బాబా కొరకు స్కిట్స్ తయారు చేసేది. బాబా ఆ రోజుల్లో ఒక్కొక్కసారి పుస్తకాలు చదువుతూ ఉండేవారట. అది పూర్తయ్యాక మణికి ఇచ్చి దాన్ని చదవమనేవారు. మెహ్రాకు ఇంకా చదవడానికి అనుమతి లేదు. బ్లూ బస్ టూర్లో జబల్పూర్లో ఉండగా కేటీ బాబా మండలి వారితో శాశ్వతంగా చేరింది. ఆ సమయంలో మణి తాను ప్రక్కనే నిద్రించేవారట. చాలా చలిగా ఉండేది. బాబా వారిద్దరికీ ఒక ఆకుపచ్చని క్విల్ట్ అంటే కప్పుకునే రగ్గు లాంటిది దాన్ని ఇచ్చారు. దాని కింద వాళ్ళిద్దరూ వెచ్చగా హాయిగా నిద్రించారట. మణి తన డైరీల్లో పొందుపరిచినటువంటి విషయాల్ని ఇక్కడ హెదర్ నాడెల్ పొందుపరిచింది. 1938 డిసెంబర్ 8న బ్లూ బస్ బయలుదేరింది. బాబా ఎన్నో ప్రణాళికలు వేశారు. మొదట మార్చిలో ప్రయాణం చేద్దామన్నారు. తర్వాత ఫిబ్రవరిలో మనం ప్రయాణం ఉంటుంది అన్నారు. అటు ఇటు కాకుండా మొత్తానికి ముందు సంవత్సరం అంటే 1938వ సంవత్సరంలోనే డిసెంబర్
8వ తేదీన బ్లూ బస్ బయలుదేరింది. ఈ బస్సు బయలుదేరుతూ ఉండగా కింది మెహరాబాదులో క్రమశిక్షణగా వరుసగా నిలబడినటువంటి మస్తులు బాబాకు వీడ్కోలు చెప్పారట. ఆ రోజుల్లో రోడ్లు ఎలా ఉంటేవో మనం ఊహించుకోవచ్చు. రోడ్లు ఎంత మాత్రము సరిగ్గా ఉండేవి కావు. 140 మైళ్ళు దూరంలో ఒక చెట్టు కింద వీళ్ళందరూ మొట్టమొదటిసారిగా ఆగారు. అక్కడ భోజనం చేశారు. షోలాపూర్ సాయంత్రం చేరుకుని అక్కడ డాక్ బంగ్లాలో విశ్రమించారు. మర్నాడు ఉదయమే మళ్ళీ బయలుదేరాలి కాబట్టి బెడ్డింగులు కిందకి దింపలేదు. నేల మీద, కుర్చీల్లోనూ, అక్కడ ఉన్నటువంటి దుమ్ము కొట్టుకుపోయిన బల్లల మీద ఎక్కడ పడితే అక్కడ వాళ్ళందరూ కూడా ఎక్కడో అక్కడ నిద్రిస్తే చాలు అనుకుని వాళ్ళు ప్రయాణం చేసినటువంటి అలసటతో అందరూ నిద్రపోయారు. మర్నాడు ఉదయమే హైదరాబాద్ బయలుదేరారు. అక్కడ దానికి ముందే అనేక పురాతనమైనటువంటి శిల్పాలు, సరస్సులు, దర్గాలు, తోటలు, సాధువుల సమాధులు ఎన్నో దర్శించారు. హైదరాబాద్లో గోల్కొండ కోట కూడా ఎక్కారు. అలా కొన్ని ప్రాంతాలు హైదరాబాద్లో చూశారు. కొన్ని రోజులు ఉన్నారు. చివరకు బాబా అన్నారు, హైదరాబాదు మనకి తగిన ప్రదేశం కాదు, జబల్పూర్ వెడదాము అన్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరారు. నాందేడ్లో రాత్రి బస చేశారు. క్రిస్మస్ నాటికి, ఇంకా డిసెంబర్లోనే ప్రయాణం సాగుతోంది. క్రిస్మస్ నాటికి బాబా స్త్రీ మండలి వారు అందరూ జబల్పూర్లో పాలరాతి కొండల మధ్య ఉన్నారు. తర్వాత అందులో బోట్ షికార్కి వెళ్ళేవారు. మార్బుల్ రాక్స్ అంటే పాలరాతి కొండల మధ్య ప్రవహించేటటువంటి నదీ జలాలలో బాబా వాళ్ళందరూ కూడా విహరించారు. చాలా అందంగా ఉందిట ఆ ప్రదేశం. బాబా తన చేతులను ఆ నదీ జలాలలో ముంచి పవిత్రం చేశారు. అప్పుడు గాయమాయ అందిట, బాబా, ఈ నర్మదా నది నీ కోసం ఎంత కాలంగా వేచి ఉందో కదా అని. బాబా ఆ నెల 29వ తేదీన మెహ్రా జన్మదినాన్ని జరిపారు. బోటింగ్ చేశారు. సుందర దృశ్యాలు అందరినీ అలరించాయి. బాబా టీ ఇచ్చే సమయంలో బర్త్డే కేక్ కట్ చేసి అందరికీ పంచారు. డిసెంబర్ 31వ తేదీన గంగా నదిలో అందరూ బోటింగ్ చేశారు. తీరం పొడవున అనేక ఘట్టాలను, ఆలయాలను ఎన్నో దర్శించారు. రద్దీగా ఉన్న సందుల గుండా నడిచి వెడుతూ విశ్వేశ్వరుని ఆలయాన్ని దర్శించారు. కొన్ని రోజుల తర్వాత సారనాథ్ వెళ్ళారు. అక్కడ పురాతనమైనటువంటి బౌద్ధ స్తూపాలు, శిథిలాల వెంబడి బాబాతో నడిచి వెళ్ళారట. బాబా బెనారస్లోని పూజారులు, బూటక సాధువుల గురించి చెప్పారు. పవిత్ర వాతావరణంలో చాలామంది గొప్ప ఆత్మలు అక్కడ ఒకప్పుడు సంచరించారు అని కూడా బాబా స్పష్టం చేశారు. ఆగ్రాలో తాజ్మహల్, ఆగ్రా కోట చూశారు. అలాగే మధుర, గోకులం, బృందావనం ఇవన్నీ దర్శించారు. బృందావనం గురించి మణి చెప్తూ, బృందావనం అత్యంత మనోహరంగా ఉంది. అక్కడ వారొక వ్యక్తిని కలుసుకున్నారు. బాబా వారికి తర్వాత ఆ వ్యక్తిని గురించి చెప్తూ తన నిజమైన ప్రేమికులలో అతడు కూడా ఒకడు అని చెప్పారు. పైకి పిచ్చివానిలా కనిపించిన చాలా ఉన్నతాత్మగా బాబా చెప్పడం జరిగింది. బాబాని చూడగానే అతని కళ్ళల్లో ప్రేమ ప్రకాశం కనిపించింది. ఆనంద పరవశుడయ్యాడు. ఫ్లూట్ వాయించాడు. తర్వాత అందరూ కలిసి మధుర నుండి బయలుదేరారు. బాబా తమాషాగా ఒక మాట చెప్పారట, మనం ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడైతే చివరిసారి భోజనం చేశాడో అక్కడికి వెడుతున్నాము అని.
ఎంతో ఆశ్చర్యంగా వీళ్ళందరూ కూడా బాబా వెనక నడిచారు. కానీ వాళ్ళందరూ చేరింది వాళ్ళు నివసించినటువంటి డాక్ బంగ్లాలోకి. అందరూ బాబా మాటలను, ఆయన మాటల్లో ఉండేటటువంటి చాతుర్యాన్ని ఆనందించారు, బాగా నవ్వుకున్నారు. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.